ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన రోజంతయు మమ్మల్ని దాచి కాచి కాపాడి మాకు మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారు ప్రభా, వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేసే పనులలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి ప్రభువా. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారికి శీఘ్రం దయచేయండి తండ్రి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా చూడండి తండ్రి. తల్లిదండ్రులు మాట వినేలాగా సహాయం చేయండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వాహనాలు నడుపుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు వందలాది కిలోమీటర్లు డ్రైవ్ చేస్తూ ఉన్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఎటువంటి ప్రమాదాలు, మరణ కీడు వార్తలు మేము వినకుండా చేయండి తండ్రి. ఎంతమంది బిడ్డలు అప్పుల బాధలో ఉన్నారు తండ్రి, వారికి అప్పుల నుంచి విముక్తి కలగజేయండి ప్రభా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సొంత గృహాలు లేక ఎంతమంది బిడ్డలు సతమతమవుతున్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి సొంత గృహాలు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. ఎంతో మంది బిడ్డలు హాస్పిటల్ ఐసీయూలో వైద్యం పొందుతున్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలన్నీ తొలగించండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి ప్రభువా. దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు చేసే ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చాలా మంది భూ తగాదాలలో కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు తండ్రి. వారందరూ కూడా ఆ కోర్టు వివాదాల నుంచి వారికి రక్షణగా ఉండండి తండ్రి. ఆ వివాదాల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి. తెలిసి చేసిన, తెలియక చేసిన తప్పులకు చాలామంది ఖైదీలుగా జైళ్ళలో మగ్గిపోతున్నారు ప్రభువా. వారు చేసిన తప్పును తెలుసుకొని దాని నుంచి విముక్తి కలిగేయండి ప్రభువా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి సుఖమైన ప్రసవం జరిగేలాగా సహాయం చేయండి ప్రభువా. ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు చేసే పనులను మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారి కుటుంబాలు పోషించుకోవడానికి అనేక రకాల వృత్తులు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. దేశానికి సేవ చేస్తున్నటువంటి, దేశానికి రక్షణగా ఉన్నటువంటి జవాన్లను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారికి రక్షణగా మీరు ఉండండి తండ్రి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి ప్రభా. యుద్ధం జరుగుతూ ఉంది తండ్రి, సైనికులను మీరు కాపాడండి ప్రభా. వారి కుటుంబాలకు మనోధైర్యంగా ఉండండి తండ్రి. దేశానికి రాత్రనక పగలనక సేవ చేస్తూ ఉన్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యము, శక్తి, బలాన్ని, ఆయుష్ని ఇవ్వండి ప్రభువా. వారి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. స్కూల్, కాలేజీ ఫీజులు కట్టలేక చాలా మంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఫీజులు కట్టలేక చాలా సతమతం అవుతున్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు ఆర్థిక పరిస్థితులు, అప్పుల ఇబ్బందులు ఉన్నారు ప్రభా. వారికి అప్పుల నుంచి విముక్తి కలిగేయండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చాలా మంది బిడ్డలు వలస కార్మికులుగా వేరు ప్రాంతాలకు వెళ్ళి జీవిస్తూ ఉన్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి. మా ఇరుగు పొరుగు వారిని, మా బంధుమిత్రులను, మా స్నేహితులను, మా రక్త సంబంధికులను కాచి కాపాడండి ప్రభా. వారు తెలిసి చేసిన, తెలియజేసిన తప్పులు క్షమించండి తండ్రి. ఇప్పటివరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరికి
ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.